నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన 8 నెలలు పూర్తిగా వస్తుంది. ఈ క్రమంలో అనుకున్న లక్ష్యాలేంటి, రీచ్ అయిన టార్గెట్స్ ఏంటి, అలాగే రీచ్ కావాల్సిన గోల్స్ ఏంటి, ఇంకా వీటన్నిటి మీద డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తున్నాయి. కూటమిలో సఖ్యత ఉందా, కూటమి పార్టీల మధ్య సఖ్యత ఉందా, ఎంతసేపు ఆధిపత్య పోరేనా, ఈ ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అండ్ చాలా ప్రామిసెస్ చేశారు, చాలా కుంభకోణాలు ఇన్ఫ్యాక్ట్ కూటమి భాగస్వామ్య పక్షాలు ఎన్నికల ముందే బయటపెట్టాయి. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల మీద, అరాచకాల మీద, అఘాయిత్యాల మీద. బట్ వాటికి సంబంధించిన ప్రోగ్రెస్ ఒక సెంటీమీటర్ కూడా లేకపోవడం ఏంటని చెప్పి ప్రశ్నించే గొంతుకులు ఎక్కువైనాయి. ఎవరైనా ప్రశ్నిస్తే అవుట్డేటెడ్ థింకింగ్ అని సీఎం అంతటి వారే నేరుగా అంటున్నారు. ఈ క్రమంలో అసలు కూటమి పాలన పట్ల, అలాగే కూటమి పార్టీల మధ్య సఖ్యత పట్ల సమగ్రమైన విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు టీడీపీ మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ గారు. నమస్తే సతీష్ గారు. అవుట్డేటెడ్ థింకింగ్ అని ముఖ్యమంత్రి ఎందుకన్నా అనాల్సి వచ్చిందండి? ఒక కుర్రాడు ఏదో సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి అఫ్కోర్స్ అతను చాలా ఆవేశంగా ఒడలు మరిచిపోయి మాట్లాడినట్టు మాట్లాడాడు. వాడు అవుట్డేటెడ్ థింకింగ్ అని అనాల్సిన కారణం ఏంటి? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు పరిణామాలని, లేకపోతే సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్నీ అందుబాటులోకి తీసుకొస్తూ ఆయన యాక్టివిటీ, ఆయన యాక్షన్ ప్లాన్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆయన స్థాయిలో ఆలోచించే లీడర్షిప్ కానీ, లేకపోతే అఫీషియల్స్ కానీ ఇంకా మనకి అందుబాటులో లేరనేది నా అభిప్రాయం. అంటే ఒకప్పుడు ఉండేవారు. ఇప్పుడైతే ఇప్పుడున్న అధికారుల్లో కూడా ఇప్పటికీ ఆయన వేగాన్ని అందుకోవడానికి చాలామంది చాలా కష్టపడుతుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ధోరణి ఎంతసేపు మనం గతంలో కూడా 2 ప్రభుత్వాల్లో చూసాం, ఇప్పుడు 3వసారి చూస్తున్నాం. ఆయన ఎంతసేపు ఒక కాన్సెప్ట్లో ఉంటాడు. ఆయన పబ్లిక్కి మనం ఏం చేసాం, డెవలప్మెంట్ ఏం తీసుకొచ్చాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆయన తరచూ చెప్తున్నారు, మీరు కూడా అందరూ చూస్తున్నాం, రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, అట్లాగే వైజాగ్లో కానీ తిరుపతిలో కానీ ఇట్లా కొన్ని సమాంతర కేంద్రాలని అభివృద్ధి చేయాలి. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడానికి ఆయన రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, లేకపోతే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావడంలో కానీ ఓ ప్లానింగ్. ఆయన అంతా కూడా దాని మీద దృష్టి పెట్టడం వల్ల ఎవరైనా ఏదైనా కొన్ని అడిగినప్పుడు ఆయన చెప్పే సమాధానం ఆ విధంగా ఉంటుంది. అంటే సంక్షేమ పథకాల అమల్లో ఆశించిన వేగం కనబట్టలేదని అఫ్కోర్స్ తెలుగుదేశం వాళ్ళు అంటే, మీ పార్టీ వాళ్ళు అంటారు అతను వైసీపీ కార్యకర్తని. వైసీపీ కార్యకర్త అయినా ఒక గ్రామంలో ఏదో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు ఎవరైనా రావచ్చు, వైసీపీ వాళ్ళు రాకూడదని ఏం లేదు కదా. అడిగాడు ముఖ్యమంత్రి గారి సభ. ఆయన అక్కడికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళారు, ముఖ్యమంత్రిగా వెళ్ళారు. జనాలకు డౌట్స్ ఉంటాయి, అడుగుతారు. ఆ ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఏదన్నా అతను కొంచెం అగ్రెషన్ కనిపించి ఉండొచ్చు. బట్ పోలీసులు లాక్కెళ్ళాల్సిన నెసిటీ ఏమొచ్చింది? అంటే అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఈ చిన్న పాయింట్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. లాస్ట్ 5 ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్లకి వెళ్ళారు. ఎక్కడైనా ఒక ప్రశ్నించే గొంతు వినిపించిందా? ఎలా ఉంటాయి? ఎందుకు వినిపించలేదంటే ఆయన సెలెక్టెడ్ పీపుల్ని తెచ్చుకుని ఆయన ఒక వ్యవస్థని వెంట పెట్టుకుని వెళ్ళి కార్యక్రమం చక్కబెట్టుకుని వచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ జిల్లాలకు వెళ్ళినప్పుడు, ఏదైనా అభివృద్ధి లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు వాటికి సంబంధించి పర్యటనకు వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా ఆ టైప్ ఆఫ్ నిర్బంధాలు కానీ, నియంత్రణలు కానీ లేవు. అడిగే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది, అడుగుతున్నారు. అడిగిన వాటిల్లో అంటే మీరే అన్నారు, అడిగిన విధానంలో కొంచెం అగ్రెసివ్నెస్, వయసును బట్టి అలా ఉండొచ్చు. వయసును బట్టా లేకపోతే వైసీపీ కార్యకర్త అవడం వల్ల ఏదో సంథింగ్ జరిగింది. అలాగనే అతను ఏమీ అరెస్టులు చేసేయలేదు, గతంలో లాగా శిక్షలు విధించేయలేదు, అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు అంతే. సో అయితే మీరు ఇందాక అన్నారు ఆయన అవుట్డేటెడ్ థింకింగ్, ఇలాంటి కుర్రాళ్ళు ఉన్నారు సీఎం అంటూ, వీళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళని పంపించే వాళ్ళు కూడా అలాగే ఉంటారండి. అంటే ఆయన ఉద్దేశం అఫ్కోర్స్ ఎక్కడ పొలిటికల్ పార్టీగా వైసీపీని ఏమి నిందించలా. అండ్ ఆయన వరకు సీఎం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. పోలీసులు ఓవర్ యాక్షన్ తప్పించి సీఎం ఏమీ అనుచితంగా, మీకు గుర్తుండే ఉంటుంది ఒకసారి పార్వతీపురంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇట్లాగ గ్రూప్ ఆఫ్ యంగ్ పీపుల్ వచ్చి కేకలేకపోతుంటే బొత్స సత్యనారాయణ గారు దగ్గరుండి వాళ్ళని తరిమించే ప్రయత్నం చేస్తే బొత్స సత్యనారాయణ వారించి లెట్ దమ్ స్పీక్ అవుట్. అంటే మ్యాగ్నోనిమిటీ ఆ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, లెట్ దమ్ స్పీక్ అవుట్. వాళ్ళకి ఏదో ప్రొటెస్ట్ ఉంది, లెట్ దమ్ రిజిస్టర్ దేర్ ప్రొటెస్ట్.
వాళ్ళు చెప్పింది విని ప్రోడిగల్ సన్స్ అన్నాడు ఆయన, దారి తప్పిన బిడ్డలు మీరు అన్నాడు. సటిల్గా లాగేశాడు. ఈయన కూడా అదే సంయమనం పాటించారు, అదే హుందాతనం ప్రదర్శించారు. బట్ అవుట్డేటెడ్ థింకింగ్ అనేది ఇప్పుడు పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది నేషనల్ మీడియాకి. అంతే, ఆయన స్థాయి మరి అప్డేట్ ఎవడో అవ్వట్లేదు. అది ఆయన ఆలోచన కోణంలో అది. మీరు ఇందాక రాజశేఖర్ గారు ఉదాహరణలు చెప్పారు, అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా లాస్ట్ మంత్ తిరుపతి వెళ్ళినప్పుడు ఎట్లానే పోలీసులు ఏదో ఎవరినో బ్యాచ్ని అది అడ్డుకుంటుంటే ఆయన ఫ్రీగా వదలమని చెప్పారు. 2 రోజుల క్రితం లోకేష్ గారు మా పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు కొంచెం ఓవర్ యాక్షన్ చేయటం, కార్యకర్తలను అది లోపలికి వెళ్ళకుండా ఈ కంట్రోలింగ్ చేస్తుంటే ఆయన కూడా చెప్పాడు, మా పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు వస్తారు, మా కార్యక్రమాలకు ప్రజలు వస్తారు, వాళ్ళని మీరు అందరూ నిరోధించి భయపెట్టి వాళ్ళని నియంత్రించాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఫ్రీగా వదలండి, వాళ్ళు వస్తారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు, వాటిని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం, మీరు ఎక్కడికక్కడ నియంత్రణ చేయొద్దని చెప్తున్నాం కదండి. మీరు ఎందాక అన్నారు 8 నెలలు ప్రభుత్వం అని. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అంటే గవర్నమెంట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి రిమోట్లో నడుపుతున్నాడా? రిమోట్లో నడుపుతున్నారని అంటలేదు. ముందు ఈ అధికారుల యాక్టివిటీ ఒకటి ఏదో అంటారు, 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని. అట్లాగా ఒక 5 ఏళ్ళు ఆ ప్రభుత్వంలో పనిచేసి ఆ ఆలోచన ధోరణుల నుంచి ఇంకా చాలామంది పోలీసులు కానీ అధికారులు కానీ బయటపడలేదు. చాలా చోట్ల ఆ కాంప్లికేషన్స్. పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే 95 నాటి చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తున్నారు అనుకున్నారు. బట్ ఆయన 95 నాటికి వెళ్ళలేకపోయారా, వెనక్కి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఆఫీసర్స్ ఇదివరకు ఇలా చేస్తే ఆయన ఒప్పుకునేవారు కాదు, బ్యూరోక్రాట్స్ కానీ. ఇంకా వాళ్ళు వైసీపీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారంటే ఎక్కడో ఒక లెక్కునే మీకు కనిపించట్లా, ఎక్కడో లోపం కనిపించట్లేదా? లోపం ఏమీ లేదు సార్. 2 నెలలు 3 నెలలు వదిలేయండి, ఉంటుంది. ఆ హ్యాంగ్ ఓవర్లో ఉంటారు వాళ్ళు, ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనే పద్ధతిలో ఉంటారు. 8 నెలలు అయింది ముఖ్యమంత్రి సచివాలయానికి వస్తున్నారు, కనపడుతున్నారు. అప్పుడంటే 5 ఏళ్ళు వాళ్ళకి ఆయన ముఖ్యమంత్రిని ఎప్పుడు ఎవరు చూడాలి అక్కడ. ఇప్పుడు ఈయన వస్తున్నారు, కనపడుతున్నారు, మాట్లాడుతున్నారు, ఇంటరాక్ట్ అవుతున్నారు, మీటింగ్స్. అయినా కూడా ఎందుకు ఆ పెడధోరణి వాళ్ళల్లో ఉంది? ఇంకా అది చెప్తున్నాను కదండి, కొంచెం శరీరం మందం బారిపోయి ఆ తరహా యాక్టివిటీలో ఉండిపోయారు చాలామంది. చాలామంది మీద పనిష్మెంట్స్ జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. ఇంటెలిజెన్స్ సునీల్ కుమార్ మీద కానీ, చాలామంది అధికారుల మీద, పాలరాజు మీద, ఇట్లా కొంతమంది మీద చర్యలు మొదలైనవి. అయితే ఏంటంటే ఇక్కడ ప్రాధాన్యతలు మారినాయి. మీరు 95 to 2004 చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కానీ, 2014 నుంచి 2019 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కానీ ఇంత సమస్యాత్మకంగా లేదు పరిస్థితి. లాస్ట్ 5 years వైసీపీ పరిపాలనలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. గ్రోత్ అనేది ఎక్కడ కనిపించలేదు, అన్నీ సమస్యలే. చివరికి గ్రామాల్లో రోడ్ల దగ్గర నుంచి అన్నీ మళ్ళీ మనం రీకన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్కి, అంటే సపోజ్ హైదరాబాద్ సెటిలర్స్ కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయిన వాళ్ళు కానీ వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి మీకు ముచ్చటైన రోడ్లు వేసి చూపిస్తాను, మీకు ఒక ప్రయాణం సాఫీగా సాగేలా చూపిస్తాను, ఎక్కడైనా సమస్య వచ్చిందంటే నా దృష్టికి తీసుకురండి అని డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. నేను ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో చాలా రిమోట్ ఏరియాల్లో తిరగటం జరిగింది. చాలా వేగంగా వడివడిగా గ్రామీణ రహదారులు కానీ, ఆర్ఎండ్బి రహదారులు కానీ, కొన్ని చోట్ల అయితే నేషనల్ హైవేస్ కూడా బాగోని చోట నేషనల్ హైవే అధికారులతో సంప్రదించి కానీ రోడ్లన్నీ ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. అట్లా ఏదైనా ఆయన ఒక కార్యక్రమం పట్టుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు అమరావతి ఉంది, ఒక మనం 2014 జూన్కు ముందుకి అమరావతికి ఇప్పటికీ తేడా మీరు ఒక జర్నలిస్ట్ కోణంలో వెళ్ళి చూడండి, చాలా చేంజ్ కనిపిస్తుంది. చేసుకుంటూ వస్తాడు ఆయన ఎంతసేపు ఏంటంటే ఒక టైం టేబుల్ తయారు చేసుకుని ఆ టైం టేబుల్ ప్రకారం పని చేసుకుని వెళ్ళిపోయి మనిషి ఆయన. ఆఫీసర్స్ సరే, పోనీ మీ నాయకులైనా ఆయన వేగాన్ని అందుకోగలుగుతున్నారా? అసలు అందుకోలేరండి, చెప్తున్నాను కదా. కొద్దిమంది అందుకోగలుగుతున్నారు, అందరికీ ఇంకా అది చెప్తున్నాను కదండి, గాడిని పడాలి. పరిస్థితి ఏంటంటే మా నాయకులది ఏంటంటే గత 5 ఏళ్ళు పోరాటంలో ఉండిపోయారు. ఆ పోరాటంలో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వీటన్నిటి విషయంలోనూ ఆయనతో సమానంగా పరిగెట్టాలంటే వాళ్ళకు ఉండే సమస్యలు కొంచెం సేద తీరి వాళ్ళు కొంతమంది ఉన్నారు. 5 ఏళ్ళు నలిగిపోయాన్నాం కదా అని కొంతమంది సాఫీగా చక్కబెట్టుకుంటే వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన గైడెన్స్ని మెల్లమెల్లగా అందుకుంటున్నారు, ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి చంద్రబాబు నాయుడు గారు మొన్న మాకు టెలికాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమైన నాయకులతో పాటు బూత్ లెవెల్ లీడర్స్ వరకు అందరినీ కాన్ఫరెన్స్లోకి తీసుకొని చెప్పారు. అయిపోయింది, ఇంకా రెస్ట్ పీరియడ్ రిలాక్సేషన్ అయిపోయింది, ఫిబ్రవరి నుంచి జనంలోకి వెళ్ళండి.
ఈ 8 నెలల్లో ప్రభుత్వం సాధించిన విజయాలు ఉన్నాయి. ఆ విజయాలన్నీ ప్రజలకు వివరించండి. ప్రజల దగ్గర ఏమేమి సమస్యలు ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. స్టేట్ ఎక్స్చెక్కర్ పూర్తిగా ఖాళీ అయిపోయిన తర్వాత విజయాలు ఎక్కడి నుంచి వస్తాయి సతీష్ గారు? ఖజానా ఖాళీ అయిపోయిన తర్వాత విజయాలు వచ్చాయని మీరు ఎలా క్లెయిమ్ చేసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక మంచి అలవాటు ఉంది సార్. ఆయన సంపద సృష్టించి దాన్ని ప్రజలకు అందించగలరు. అట్లానే కేంద్రం నుంచి కూడా గతంలో కేంద్రం నుంచి వచ్చిన సహకారానికి ఇప్పుడు వస్తున్న సహకారానికి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రతి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు అవనివ్వండి, అమిత్ షా గారు ఇవాళ వాళ్ళ అవసరం, నిర్మలా సీతారామన్ గారు వాళ్ళ అవసరం. ఎందుకంటే కర్ర ఇట్లా లాగేస్తే పడిపోయేలాగా ఉంది కేంద్ర ప్రభుత్వం. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు. మీరు మాట్లాడవచ్చు, మేము కూటమి నాయకులుగా. అంటే మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడైతే ఆర్థిక పరిస్థితి మెల్లమెల్లగా కోలుకుంటున్నాం. కేంద్రం నుంచి వచ్చి చేయూత వల్ల అవనివ్వండి, మనకి రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ సక్రమంగా విడుదల చేయటంలో కానివ్వండి. బడ్జెట్ చూశారు కదా, నిధుల్ని మనం యూనియన్ బడ్జెట్, బీహార్ బొనాంజా, దాదాపు 5 మేజర్ ఇష్యూస్లో బీహార్కి వరాల వరద. మన గురించి ఎందుకు మాట్లాడలేదండి? అంటే మనకు కూడా చాలా వరకు చేశారు సార్. మనకి చేయాల్సిన పోలవరం విషయంలో కానీ లాస్ట్ బడ్జెట్లో మెన్షన్ చేస్తున్న రైల్వే లైన్స్ గురించి ఎందుకని ఇప్పుడు ప్రస్తావన చేయలేదు ఆర్థిక మంత్రి గారు? అంటే జనం పీపుల్స్ మెమరీస్ షార్ట్ లివ్డ్, మర్చిపోతారులే అనే ధోరణా ఆమెది? అది అడగాలి కదా, మనం కూడా అడగాలి. మన జనం కూడా ఏంటంటే పోరాట స్ఫూర్తి అనేది మిగతా రాష్ట్రాలతోటో మిగతా ప్రజలతోటో పోలిస్తే మన ప్రజల్లో తక్కువ ఉన్నది అనేది ఒప్పుకొని తీరాల్సిన అంశం. కానీ అంటే మీరు అన్న రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి చూసారో, వాటికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళ షరతులు వర్తిస్తాయి అన్నట్టు కొన్ని పెట్టుకొస్తారు. బీహార్కి ఎందుకు వర్తించండి ఆ షరతులు? బీహారు మొదల నుంచి కూడా రైల్వేస్లో బెనిఫిట్ అయింది బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్. అంతేనండి, నార్త్ అంటున్నాను నేను, అందుకే చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు రైల్వే మంత్రులు కానీ లేకపోతే కీలకమైన నాయకత్వం కానీ అదే చెప్తుంటారు చాలామంది, దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మధ్య వ్యత్యాసం చాలా సందర్భాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఎన్డీఏ అవ్వచ్చు, యూపీఏ అవ్వచ్చు, ఏదున్నా కూడా అదే అంటారు, సమర్థమైన రాజకీయ నాయకత్వం అనేది మన సౌత్ నుంచి వెళ్ళి అక్కడ ఢిల్లీలో డామినేట్ చేసి పర్సనాలిటీస్ తగ్గిపోతున్నాయి రాను రాను. ఆ తగ్గిపోవడం వల్ల కూడా అక్కడ అసమతుల్యత అనాలి, ఏమనాలి దాన్ని, ఇన్బ్యాలెన్స్ మన ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య నిధుల కేటాయింపులు అవ్వచ్చు, ప్రాజెక్టుల కేటాయింపులు అవ్వచ్చు, ఆ ఇన్బ్యాలెన్స్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. బట్ చంద్రబాబు నాయుడు గారు హీస్ నోన్ ఫర్ హిస్ లాబియింగ్ ఎట్ సెంటర్ అండి. అంటే ఇంతకుముందు తీసేయండి, 5 ఏళ్ళు ఏదో మన భవనంలో మనం ఉండి బట్టలను నొక్కేసి మనం పరిపాలించేసాం, అయిపోయింది. బట్ వేరాజ్ ఆయన ఇంతకుముందు ప్రభుత్వాల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమించిన కంబంబటి రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు వెరీ గుడ్ లాబియింగ్. అంటే నిధులు ఎక్కడి నుంచి ఎలా రాబట్టాలనేది చాలా క్లారిటీ ఆఫ్ థాట్తో ఉన్నారు. బట్ సింగిల్గా ఉన్నప్పుడు ఇప్పుడు మరి ముగ్గురుండి కూడా ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం? మూడు పార్టీలు ఉండి కూడా తెస్తున్నాయి, అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి క్లియర్గా. రాజధానికి ఇచ్చిన బడ్జెట్ అవనివ్వండి, నిధులు అవనివ్వండి, ప్రపంచ బ్యాంక్ రుణానికి ప్రోత్సాహం అవనివ్వండి, ఎక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఉండటానికి కూడా ముందుకు రావట్లా. మీకు అప్పు ఇప్పిస్తూ ఉంటున్నారు అంతేగాని వాళ్ళు చేయాల్సిన సాయం అండి ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విభజిత రాష్ట్రానికి న్యాయంగా చేయాల్సిన సాయం, అంతే. ఆ సాయం చేయడం అప్పు ఇప్పిస్తానంటే అది ఎంత కరెక్ట్? చట్టంలో హామీలు ఇప్పటికీ కూడా పూర్తిగాని పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం 10 ఏళ్ళలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను పెట్టి 2 రాష్ట్రాలకి కొన్ని ఆ ముచ్చట కూడా అయిపోయింది. రాజధాని ఉమ్మడి రాజధాని కూడా అయిపోయింది. ఇప్పుడు ఎవరి రాష్ట్రం వాళ్ళది, ఎవరి విధులు వాళ్ళే, ఎవరి నిధులు వాళ్ళే. కానీ ఇప్పటికీ కృష్ణా జలాలు, గోదావరి జలాలు పంపిణీ నుంచి మొదలుకొని ఉద్యోగాల విషయంలో కానీ, బదిలీల విషయంలో కానీ ఇప్పటికీ తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నారు. వాళ్ళు మదర్ స్టేట్స్కి వెళ్ళలేని పరిస్థితి. ఇవన్నీ చాలా పరిష్కరించాల్సిన అంశాలు ఉన్నాయి దశల వారీగా. డెవలప్మెంట్ బడ్జెట్ యాంగిల్ మాట్లాడడం, కేసుల గురించి వద్దాం. మీరేం చెప్పారు ప్రభుత్వంలో రాకముందు? మేము రావటం ఆలస్యం వల్ల తాట తీయిస్తాం, తోలు ఇలా ఉతికి ఆరేసి క్లిప్పులు పెడతాం. తాటలు తీయటాలు లేవు, తోలు ఉతికి ఆరేసి క్లిప్పులు పెట్టాలి లేవు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రశాంతంగా ఆయన ఉద్యోగాలు, ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటున్నాడు. ఆయన ఎవరు తిరుపతి, చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు యథేచ్ఛగా ఆయన వ్యాపారాలు చేసుకుంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా ఉల్లాసంగా ఆయన ఉద్యోగాలు ఆయన చేసుకుంటున్నారు. ఇదివరకు ఫామ్ హౌస్లు ఉండేవి, ఇప్పుడు ఫారెస్ట్ హౌస్లుగా మార్చేశారు. ఇంత జరుగుతున్నా మేము బయట పెట్టాం, మా దగ్గర ఇన్ని ఆధారాలు, దస్తాల ఆధారాలు చూపించారు నాదెండ్ల మనోహర్ గారు. ద్వారంపూడి చంద్రశేఖర్ అరెస్ట్ చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి? ఏం అడ్డం పడుతుంది? ఏమన్నంటే మీరు ఒక మాట టక్కన మీ దగ్గర నుంచి, మేము జగన్మోహన్ రెడ్డి లాగా కాదు, అన్నీ కూలంకుషంగా పరిశోధించి మేము దాన్ని ఎగ్జామిన్ చేసి ప్రాపర్గా చట్ట ప్రకారం పోతామని.
బట్ మీ పార్టీ కార్యకర్తలు మీ నుంచి ఆశించింది అది కాదు. వాళ్ళు పడ్డ వేదనలకి ఒక ప్రాపర్ ఆన్సర్ ఉండాలనుకున్నారు. అదేం జరగట్లేదు. అదే సార్ చెప్తుంటా. ఇప్పుడు మీరే అన్నారు, ప్రశ్న సమాధానం కూడా మీరే చెప్పేస్తుంటారు. ఆయన కాన్సెప్ట్ ఒకటే ముందు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, విధ్వంసం అయిపోయిన పరిస్థితులను అన్నిటిని చక్కదిద్దుకోవాలి, ఏదైతే ఈ ఇన్కమ్ జనరేటెడ్ ప్రాజెక్ట్ కింద ప్రిపేర్ చేసి అమరావతిని అంటే ఆయన, నేను అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత అంశాల్లో కొంత మార్పు ఉంటుంది ఇప్పుడు కూడా. ఆయన అధికారంలో లేనప్పుడు పోరాడే విధానం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పోరాటం, ఆ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపించడం, వాటిల్లో పెట్టే కాన్సెప్టు అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలి, రాష్ట్రానికి ఏం చేయాలనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది. దాంట్లోకి వెళ్ళిపోయి కార్యకర్తలు మర్చిపోతారు. కార్యకర్తలు మర్చిపోవట్లేదు సార్. ఈవేళకి చెప్తున్నా, ఆయన కనీసం నెలలో 2-3 రోజులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి కార్యకర్తలతో అందుబాటులో ఉంటున్నారు. జిల్లాలకు ఎక్కడికి వెళ్ళినా కూడా కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు, కలుస్తున్నారు. మీరు చూసారు లేదు, నిన్న కాక మొన్న అన్నమయ్య జిల్లాకి రాయచోటుకి వెళ్ళాడు. హెలికాప్టర్ దిగి బస్సు దగ్గరికి వచ్చే లోపల కొన్ని వందల మంది నాయకుల్ని, కార్యకర్తలని కలిసిన తర్వాతే ఆయన మిగతా అధికారిక కార్యక్రమంలోకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ విషయంలో పనిచేసి మరి ఎందుకు కార్యకర్తలకి అసంతృప్తి? ఇప్పుడు వాళ్ళ మీ కార్యకర్తలకి అయితే ఒక జెన్యూన్ డిమాండ్, వాళ్ళు పడ్డారండి, బాధలు పడ్డారు, అరెస్టులు, హెరాస్మెంట్లు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. వాళ్ళందరూ మరి వాళ్ళని చేసిన వాళ్ళు కొందరు టీడీపీలోకి వచ్చారు, కొందరు జనసేనలోకి వెళ్ళారు. ఇప్పుడు భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన షెల్టర్ దొరికింది జనసేనలో, బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఆయన జోలికి మీరు వెళ్ళలేరు. ఆయనకి దామచర్ల జనార్దన్కి ఐ టు ఐ కాంటాక్ట్ కూడా లేదు. వాళ్ళిద్దరు పలుకోరు, మాట్లాడుకోరు కూడా. ఎందుకంటే ఇలాంటి వాటిని ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నారు? అంటే అడ్రస్ చేయటం అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎప్పుడు కక్ష సాధింపు ధోరణి ఉండదు. మీరు అదే చెప్తున్నారు, 5 ఏళ్ళు మేము అందరం పడ్డాం. నన్ను కూడా అనపర్తిలో కొట్టిన చోట కొట్టకుండా కొట్టారు. చంద్రబాబు నాయుడు గారు అవుట్డోర్ టూర్స్కి వెళ్ళినప్పుడు మేము పడ్డ చిత్రహింస దాదాపు 16 కిలోమీటర్లు 18 కిలోమీటర్లు మీరు కూడా ఆయన నడుచుకుంటూ, ఆ ఎడ్ల బండి వెనకాల నడుచుకుంటూ వెళ్ళారు. అండ్ అక్కడ మీ దారి పొడుగుతా కరెంటు కూడా తీశారు. అవును, తీసేస్తే సెల్ ఫోన్ టార్చ్లు వేసుకుని చాలా సెల్ ఫోన్ లైట్లలో ఆయన నడిపించి తీసుకెళ్ళాం. అక్కడనే కాదు, చాలా చోట్ల లాఠీలు గుండెల మీద పెట్టి నొక్కి అడ్డం పెట్టి. కందుకూరులో కూడా మీరు హ్యావోక్ జరిగినప్పుడు మీరు ఎస్కేప్ అయ్యారు. లేకపోతే ఆ బిషప్లో మీరు కూడా ఇబ్బంది పడాల్సి. ఆ రోజున ఈ పాటికి దండేసేద్దరు. అదే చెప్తున్నాను, ఇటువంటి అన్నీ కార్యకర్తలు లేకపోతే నాయకులే కాదు, సాధారణ జనం కూడా ఆ రోజున బాధితులే. ఆ బాధితుల ఆవేదన, ఆక్రందనే ఓటు రూపంలో మారి ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇది ఎవరైనా సరే ఒప్పుకుని తీరాల్సిన అంశం. కానీ మనం కూడా అట్లా కక్ష సాధింపు ధోరణికి వెళ్ళి, అంటే సమయం అనేది వెచ్చించిన సమయం తిరిగి రాశారు. ప్రతి రోజు ప్రతి గంట రాష్ట్రానికి మనం చేయాల్సిన ప్రాధాన్యతలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డినో లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డినో మీరు చెప్పిన ఈ పర్సనాలిటీస్ అన్నిటిని వీళ్ళందరినీ హెరాస్ చేయటమా లేకపోతే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమా, దీనికి కేటాయించే సమయాన్ని కూడా రాష్ట్ర అభివృద్ధికి కేటాయించుకోవడానికి ఎందుకు ఆలోచన చేయకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అట్లానే లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు. ఆ రెడ్ బుక్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదంటే లోకేష్ గారు ఇప్పుడు కొత్త దానికి చెప్పుకొస్తున్నాడు ఈక్వేషన్. మనం అది రెడ్ బుక్ పెట్టుకున్నదంతా కూడా మొన్న ఆయన ఒక ఈక్వేషన్ చెప్పాడు. ఆర్ అంటే రెవల్యూషన్, ఈ అంటే ఎంపవర్మెంట్, డి అంటే డెవలప్మెంట్. మనం కొత్త తరహాగా మనం ప్రజలకు ఏం చేయాలనే చేయటం కోసం నేను బుక్ తయారు చేసుకున్నాను తప్పించి నేను కూడా కక్ష సాధింపు కాదు అని. అంటే వైసీపీ వాళ్ళ అక్రమాలు అంటే చెప్తున్నా, ఈ రోజున చాలామంది 80% ఆఫ్ ది పోలీస్ పర్సన్ స్టిల్ దే ఆర్ లిజనింగ్ టు వైసీపీ లీడర్స్. అదే చెప్తున్నాను సార్, లాస్ట్ 5 ఇయర్స్లో ఒక ట్రాకింగ్ ఎప్పుడు కూడా, అంటే నాట్ ఓన్లీ పోలీస్ పర్సన్స్, చాలామంది అధికారులు వాళ్ళతోటి కొన్ని వాటిల్లో కలగలిసిపోయి ఉన్నారు. వ్యాపారాలు అవ్వచ్చు, భూమి వ్యవహారాలు అవ్వచ్చు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాకనే ఒక ఆయన ఫోన్ చేశారు, ఎవరు వేమూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక భూ కబ్జా గురించి. వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా భూములు పట్టాలు ఇచ్చేశారట. రైతులకు తెలియకుండా రైతుల భూముల మధ్యలో పట్టాలు ఇచ్చేసి రైతులకు ఉండే మార్గాలు కూడా క్లోజ్ చేసేసిన పరిస్థితి. ఇప్పుడు ఏదైనా చేద్దామంటే ఆ అధికారులు ఇప్పటికీ సహకరించట్లేదు. ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ఒక వింతపత్రం ఇచ్చుకుంటాం, జనరల్గా జరుగుతాయి. వాళ్ళు ఏం చేస్తారో జిల్లా కలెక్టర్కో ఆర్డీఓకో ఎవరికొకరు పెడతారు. యంత్రాంగం అంతా స్ట్రీమ్ లైన్ అవ్వాలి. ఇంకా చాలామంది సరైన రీతిలో డ్రైవర్ వచ్చేదాకా అమో సాగదు కదండి. అదేనండి, చాలామంది స్పందించట్లేదు. కానీ ఏదో ఒక రోజు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి అలవాటు ఉంది. ఏదైనా ఒక అర్జీ కానీ ఒక వింతపత్రం కానీ ఏదైనా పంపించినప్పుడు అది ఏమైంది అనేది ఏదో ఒక రోజున ఆయన క్రాస్ చెక్ చేస్తుంటారు. ఆ రోజున మాత్రం ఈ ఇంప్లిమెంట్ చేయని అధికారులు కానీ మాట విన్న అధికారులు కానీ ఆయన ఎప్పుడూ టాలరేట్ చేయరు.
ఆయన ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకునే తీరుతారు. సో వాళ్ళ భవిష్యత్తు గురించి కాదండి, ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళ వర్తమానం గురించి ఆలోచించాలిగా. నేను అనేది అదే సార్, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ధోరణులను అందిపుచ్చుకుని నేను తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి కూడా నేను ఎప్పుడూ అప్పీల్ చేస్తుంటా. ఆయన ఆలోచన ధోరణి అందిపుచ్చుకున్న నాయకుడు ఆలోచనలకు అనుగుణంగా మనం పనిచేయాలి తప్ప మనం ఏదో చిన్న చిన్న పంచాయతీలు గ్రామాల్లో విభేదాలు లేకపోతే ఆ నాయకుడు అప్పుడు మనల్ని వేధించాడు కాబట్టి మనం తిరిగి వేధిద్దాం ఈ ప్రతీకార చర్యలు ఇది కరెక్ట్ కాదంటాను నేను. సరే, కక్ష సాధింపొద్దు, మీది గాంధీ మార్గం, ఓకే, నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. ఇంకొక పర్సెప్షన్, ఇంకొక యాంగిల్ ఇద్దాం. ఈ మధ్యకాలంలో మీ నాయకులు వాళ్ళ పెడధోరణి, ఆయన గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గారు, ఆయన వైసీపీ పెంచి పోషించిన అతను కామేపల్లి తులసి, అతను అరెస్ట్ చేశారనుకోండి, తులసిబాబుని అతను వెనకేసుకొచ్చిన తీరు, అతను హైదరాబాద్ కూకటపల్లిలో ల్యాండ్ సెటిల్మెంట్కి ఈయనే దగ్గరుండి పంపించిన వ్యవహారం, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా అతని మీద కనీసం క్రమశిక్షణ సంఘం ఏదో కన్నెర చేసినట్టు ఒక పత్రికా పెట్టడం కూడా రాలా. అది వదిలేయండి. ఇంకొక లేటెస్ట్ ఇన్సిడెంట్లో కూడా ఇంకొక ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయితే అప్పుడు చివరికి ఇంకా ప్రొటెస్ట్ ఎక్కువయ్యేసరికి పల్లా శ్రీనివాస్ గారు ఇంగ్లీష్లో ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు, మీరు ఎప్పుడు ఇంకా అటువంటి వాటిలో ఇన్వాల్వ్ కామాకండి, మీరు ఎందుకు పిలిచి మాట్లాడట్లేదు? అంటే తులసిబాబు విషయంలో ఒకటి సార్, అతను వైసీపీ పెంచిపోయి బాధితుడు మీ డిప్యూటీ స్పీకర్, అదే చెప్తుంటా. అప్పటికి అదే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఆ రోజున ఆ సోకాల్ డిప్యూటీ స్పీకర్ గారు కూడా వైసీపీలో ఉన్నారు, తులసిబాబు కూడా వైసీపీ మనిషి. కానీ ఎన్నికల ముందు రఘురామకృష్ణరాజు గారు టీడీపీలోకి వచ్చి ఉండి నుంచి కంటెస్ట్ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అదే ఎన్నికల ముందు ఇతను కూడా టీడీపీలోకి వచ్చేసాడు, తులసిబాబు కూడా వచ్చి మీరు చెప్పిన గుడివాడ ఎమ్మెల్యే రాము గారి విజయం కోసం పనిచేశాడు, ఆయనతోటి మమేకమై ఉన్నాడు. అలాగని చెప్పి ఆయన అక్రమాలను ఏదో వెనకేసుకున్న ఆయన అరెస్ట్ చేసిన రోజున ఒక అనుచరుడిగా అతని గురించి అక్కడ ఆ రోజున ప్రకాశం జిల్లాకు వెళ్ళాడు, ఆయన కోర్టుకి గుంటూరు కోర్టుకి తీసుకొచ్చినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తే మీరు నానా బీభత్సం హంగామా చేశారు. అదే సార్ చెప్పేది పూర్తిగా సార్, అది జరిగింది తప్ప ఆ తర్వాత అబ్బాయి తులసిబాబు అనేవాడు ఏమి నిజాయితీపరుడు లేకపోతే అతని మీద చర్యలు తీసుకోకుండా అని ఎక్కడా కూడా రాము గారు ఎక్కడా ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు, ఏ విధమైన అతనికి సపోర్ట్ ఇవ్వలేదు. అంటే ఇన్సిడెంటల్గా ఇప్పుడు అతను వెనుగండ్ల రాము తోటి ఎన్నికల ముందే నేను అనేది అదే, ఇప్పుడు చాలామంది మీరే చెప్తున్నారు కదా, వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి జనసేనలోకి వచ్చి చాలామంది షెల్టర్ పొందుతున్నారు బీజేపీలోకి వెళ్ళి. అట్లానే ఈ తులసిబాబు అనే అతను కూడా ఎన్నికల ముందే తెలుగుదేశంలోకి వచ్చి వెనుగండ్ల రాము విజయం కోసం పనిచేశాడు ఆ నియోజకవర్గం. ఆ పనిచేసిన కార్యకర్తగా అతని గురించి అతను ఏంటి అనేది తెలుసుకోవడానికి వెళ్ళాడు తప్ప ఆ తర్వాత ఈ కార్యకర్త నాతోటి పనిచేసాడు కాబట్టి రఘురామకృష్ణరాజు తోటి వివాదంలో ఇతను ఇరికించకండి లేకపోతే అది రఘురామకృష్ణరాజు గారు మొన్న కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు దాకా అసలు అది బయటికి తెలియని విషయం కదా. ఆ రోజున ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్పారు, 4 వ్యక్తులు ముసుగులు వేసుకొచ్చి నన్ను కొట్టారు అని చెప్పారు. ఆ 4 వ్యక్తులు ఎవరనేది ఎవరికి తెలియదు కదా. మొన్న ఆయన ఈ తులసిబాబు అనే వ్యక్తి ఆయన ఐడెంటిఫై చేశారు కాబట్టి బయటపడింది. కానీ ఈ లోపలనే అతను తెలుగుదేశంలోకి వచ్చేసి తెలుగుదేశం ఈ అభ్యర్థి విజయం కోసం ఒక అభ్యర్థి విజయం అంటే వెనుగండ్ల రాము గారి భార్యకి ఏదో బంధువు అతను, ఆ బంధుత్వం ద్వారా ఆయన వచ్చేసి అక్కడ పనిచేయటం మొదలెట్టాడు. అంటే ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడు, భవిష్యత్తులో తెలుగుదేశం అధికారంలోకి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ షెల్టర్ జోన్ పొందాలని వచ్చాడా, లేకపోతే వెనుగండ్ల రాము గారు మా బంధువు కాబట్టి వచ్చి పని చేయాలని వచ్చాడా అనేది దాన్ని ఇప్పుడు మనం మాట్లాడలేం. కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు గారు ఐడెంటిఫై చేశారో పోలీసులు అతని మీద విచారణ చేస్తున్నారు లేకపోతే కోర్టుకు తీసుకెళ్తున్నారు, వీటిల్లో ఎక్కడ కూడా ఆయన ఇంటర్ఫీర్ అవ్వలేదు. వెనుగండ్ల రాము గారు కూడా ఎక్కడ ఇంటర్ఫీర్ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడ ఇంటర్ఫీర్ కాలేదు, వెళ్ళి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించి వచ్చాడు. ఆయన తరఫున ఆయన ఇప్పుడు వాళ్ళ అనుచరులని లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసినప్పుడు వెళ్ళి పరామర్శించి వచ్చాడు. మీరు దాన్ని జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు అంత పాజిటివ్గా చూడరు, ఇక్కడే ఎందుకు పాజిటివ్గా చూస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి తోటి వాళ్ళ సెయిల్ అయిన విధానం వేరు. ఈయన కూడా సెయిల్ అయ్యాడు కదా. సురేష్ అనే వ్యక్తి లాస్ట్ 5 years అంతకుముందు 2014లో రాజధాని అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలను అడ్డుకోవడానికి అక్కడ తోటలు అంటించి అరటి తోటలు ధ్వంసం చేయడం దగ్గర అన్నీ తెలుసండి, అన్నీ తెలుసు. అవన్నీ ఇక్కడ మీరు చెప్పిన సోకాళ్ళు తులసిబాబు విషయంలో ఈ హిస్టరీ అంతా లేదు. నేను అనేది అది అంటే కంపారిజన్ మీరు అంటే అతను 10 ఏళ్ల పాటు జర్నీ చేసిన మనిషిని వెళ్ళి చేసి వచ్చి అతనికి మళ్ళీ ఈ వేళ అదంతా పరిస్థితి 2-3 ఏళ్ళ ఆయన్ని కొద్దిగా చూసి చూడనట్టు పోవచ్చు అంటారు. చూసి చూడనట్టు పోవచ్చు అని అంటలేదు సార్. మేము ఆయన
ఈ ఇన్సిడెంట్ ఎక్స్పోజ్ అయిన తర్వాత ఆయన సపోర్ట్ చేయట్లేదు. అది నేను అడుగుతున్నది ఏంటంటే పార్టీ కార్యకర్తలు ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎక్స్ప్లెనేషన్ అడగట్లేదు అని అడుగుతున్నారు పార్టీ కార్యకర్తలు. ఎమ్మెల్యే అయినా అవ్వచ్చు కాక. అడగటం కాదు సార్, నేను అదే చెప్తున్నా. అతన్ని వెళ్ళి కోర్టు దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యన జర్నీ లేదు, అది ఆపింది పార్టీ. పార్టీ ఎప్పుడు కూడా కొన్ని మాకు ఒక సిస్టమ్ ఉంటుంది. ఎవరైనా రాంగ్ ట్రాక్ వెళ్తున్నా ఏదైనా వార్న్ చేయటం, మీరు అట్లా వెళ్ళకండి, వాళ్ళతోటి ప్రయాణం చేయకండి, లేకపోతే పలానా వ్యక్తి మన పార్టీ మనిషి కాదు, లేకపోతే పలానా వ్యక్తికి మీరు సహాయం చేయకూడదు అనేది క్లియర్గా ఎప్పుడు దళిత బీసీ ఎమ్మెల్యేలని లేకపోతే మంత్రుల్ని టార్గెట్ చేస్తూ మీ అనుకూల మీడియాలో వస్తున్న కథనాల పట్ల కూడా మీరు ఉపేక్ష ప్రదర్శిస్తున్నారు. అది ఆ అబ్జర్వేషన్ అయితే చాలా బలంగా ఉంది. పేర్లు అనవసరం, మీకు తెలుసు, నాకు తెలుసు. ఇలాంటి కథనాలు ఎందుకు వస్తున్నాయి? రెవెన్యూ మినిస్టర్ ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందండి? దాని మీద మాకు అనుకూల మీడియా అని కానీ వ్యతిరేక మీడియా అని కానీ ఏమీ లేదు సార్. మాకు మీ ఎజెండాని వాళ్ళు సెట్ చేస్తున్నారు, సొంత మీడియా కూడా లేదు. మా ఎజెండాను వాళ్ళు సెట్ చేయడం అనేది ఉండదు సార్. వాళ్ళు అలా అనుకుంటున్నారు కదా. మీరు నేను పేరు ప్రస్తావించను కానీ ఒక పత్రికలో ఏమొచ్చింది, ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ విల్ నాట్ బికమ్ సీఎం. ఆయన ఉద్దేశం ఏంటి? యాజ్ లాంగ్ యాజ్ చంద్రబాబు గారు అక్కడ ఉన్నంత వరకు, ఆ సీట్లో కూర్చున్నంత వరకు ఇతను సీఎం కాలేడని, చంద్రబాబు గారిని డీత్రోన్ చేయాలని ఆలోచన. అలా ఆ మాట, ఆ పదప్రయోగం చేయొచ్చా? ఒక పెద్ద మనిషి అక్కడ సీఎంగా కూర్చున్నారు, పరిపాలన దక్షుడు, 43 ఏళ్ళు అనుభవం, స్థితప్రజ్ఞత, లాక్కొస్తున్నారు గవర్నమెంట్ని కింద మీద పట్టి లాక్కొస్తున్నారు. 5 ఏళ్ల అరాచకం నుంచి, ఆ గాయాల నుంచి మాంచి దానికి ఆయింట్మెంట్లు పూసి తీసుకొస్తుంటే అర్జెంటుగా ఈ ప్రస్తావన తీసుకొచ్చి ఎజెండా సెట్టింగ్ చేస్తున్నప్పుడు మీరు కొంత స్ట్రింజెంట్గా ఉండాలిగా మీ పార్టీ. ఎజెండా సెట్టింగ్ కాదు సార్, వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఒకటి చెప్పనా, ఒక రాజకీయ నాయకుడు ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు అతను ప్రాపకం పొందడం కోసం చాలామంది చాలా రకాల మార్గాలు ఎంచుకుంటుంటారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర గొప్ప తెచ్చుకోవాలి, మంచి తెచ్చుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు కూకొలలుగా ఉంటారు. అలాగే ఈ పార్టీకి భవిష్యత్తు నాయకుడు లోకేష్ గారు ఇప్పటి నుంచే ఆయన ప్రాపకం పొందితే ఆయనతో పాటు మంచి భవిష్యత్తు, ఉన్నత భవిష్యత్తుకి వెళ్ళిపోవచ్చు. ప్రాపకం పొందడం కోసమా, బ్లాక్మెయిల్ చేయడం కోసమా జరుగుతుంది? సార్ ఎవ్వరూ ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేరు సార్. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చాలా స్ట్రాంగ్ లీడర్స్. వాళ్ళు చెప్పిన మార్గంలో, వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్లో మేము పనిచేయాలి తప్ప వాళ్ళని ఎవరూ డిక్టేట్ చేయలేరు, వాళ్ళని ఎవరు బ్లాక్మెయిల్ చేయలేరు. ఇది చాలా రాంగ్ వర్డ్. అంటే 99% అలాగే ఉంటారు కానీ నేను చెప్పేది 1% గురించి. ఎవ్వరూ లేరు సార్. 1% కదా, 100% చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు చాలా స్ట్రాంగ్ లీడర్స్ ఆ విషయంలో. అంటే నేను కూడా ఇంచుమించు 2018 నుంచి చాలా దగ్గర నుంచి చూస్తున్నాను. వాళ్ళ విల్ పవర్ కానీ, వాళ్ళ ఒక కమాండ్ కానీ, ఏదైనా ఒక అంశం మీద వాళ్ళు ప్రయాణం చేయటం మొదలు పెడితే ఎక్కడా రాజీ పడకుండా వాళ్ళు ప్రయాణం చేసుకెళ్ళిపోతుంటారు. నేను చెప్పింది అదే, వాళ్ళ ప్రాపకం పొంది వాళ్ళ దగ్గర గొప్ప అనిపించుకోవడం కోసం రకరకాల వర్డ్స్ మీరు అన్నట్టుగా భవిష్యత్ ముఖ్యమంత్రి ఆయన అవ్వాలని కొంతమంది, ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి ఇచ్చేసి ఆయన ఏదో చేయాలని కొంతమంది, రకరకాలుగా వాళ్ళ దృష్టిలో పట్టడం. మాసేన రాజేష్ నాయన ఇంతకు మీ పార్టీలో ఉన్నాడా లేడా? మా పార్టీలో ఉన్నాడు. అతను ఉన్నాడా? పార్టీ ఉంటే అతను ఫస్ట్ రేపిన అగ్గిది. ఆ ఎంబడే ఆ ట్రాప్లో సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా పడిపోయారు. ఆయన పడ్డాడు, కడప శ్రీనివాసరెడ్డి గారు పడ్డారు, రఘురామకృష్ణరాజు గారు ఆయన పడ్డారు. సరే, రఘురామకృష్ణరాజు గారు, టీజీ భరత్ గారు అయితే సీఎం పక్కన ఉండగానే మాట్లాడారు అక్కడ దావోస్లో. మనం సందర్భ చెప్పారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడినప్పుడు మందలించలేదు, అక్కడ మందలించారు. అంటే చెప్తున్నాను కదండి, అది ఏదో చిన్నగా స్టార్ట్ అయింది అనుకుని సీరియస్గా తీసుకోలేదు. కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేము గొప్ప పొందాలని దాని ప్రతి వాళ్ళు దాని మీద భుజాన్ని వేసుకుని వెళ్తుంటే వీళ్ళ యంగ్స్టర్స్ అండి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా అదే సార్, కొంతమంది నాయకులకు కొన్ని టార్గెట్స్ ఉంటుంటాయి, లేదా కొన్ని అంబిషన్స్ ఉంటుంటాయి, కొన్ని లక్ష్యాలు సాధించుకోవడం కోసం కొన్ని కామెంట్స్, ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సరే, ఇంతకీ మీకు జనసేనకి మధ్య సఖ్యత ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలోనూ కూడా చాలా ఒక బ్యాలెన్స్డ్ ప్లానింగ్ తోటే వెళ్తారు. నేను అదే చెప్తున్నాను సార్, ఎప్పుడు కూడా కార్యకర్త అవనివ్వండి, నాయకుడు అవనివ్వండి, మన నాయకుడి డైరెక్షన్స్ మేరకు, మన నాయకుడి ఆలోచన విధానం మేరకు పనిచేసిన రోజున వ్యవస్థ సజావుగా వెళ్ళిపోద్ది. నా సొంత అభిప్రాయాలను, లేకపోతే ఇంకొక జన సైనికుడు సొంత అభిప్రాయాలను, లేకపోతే బీజేపీ కార్యకర్తల సొంత అభిప్రాయాలను మనం ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నప్పుడు క్లాషెస్ వస్తుంటాయి. సో సఖ్యత బాగానే ఉంది, సఖ్యత బ్రహ్మాండంగా వెళ్తుంది. ఎందుకంటే మొన్న ఉప ముఖ్యమంత్రి వివాదం విషయమే తీసుకోండి. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వాలని మా పార్టీలో కొంతమంది నాయకులు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు
జనసేన నుంచి కూడా వాళ్ళ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ లీడర్ స్టేట్మెంట్స్లో కానీ కొంత అగ్రెసివ్నెస్ బయటపడింది. ఉమ్. నేను కూడా ఆ సందర్భంలో చాలా క్లియర్గా చెప్పా, చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి నిమ్మకాయల చినరాజప్ప గారిని, బీసీసీ నుంచి కేఈ కృష్ణమూర్తి గారిని పెట్టారు. 2019-2024 ఉప ముఖ్యమంత్రి అనే పదానికి అర్థమో గౌరవం లేకుండా చేసాడు ఆయన. ఒక విడత 5గురికి ఇచ్చాడు, ఇంకొక విడత మళ్ళీ వాళ్ళని మార్చి ఇంకొక 4గురికో 5గురికో ఇచ్చాడు. ఇట్లాగది బాగా రభసైంది. ప్రతి వాళ్ళు ఉప ముఖ్యమంత్రి ట్యాగ్ చేసుకుని తిరిగేస్తుంటే అసలు ఉప ముఖ్యమంత్రులు ఎవరు, అసలు ఉప ముఖ్యమంత్రి అంటే అక్కడ ఏంటి? ఉప ముఖ్యమంత్రి దీనికి ఏదైనా ఇక మీ దగ్గరకు వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మనూరు జయరాం అన్నాడు, రైలు పట్టాల మీద పడుకోబెడతాను. అది చెప్తున్నాను సార్, ఈ ఉప ముఖ్యమంత్రి వ్యవహారం చెప్తున్నాను. 2024లో గవర్నమెంట్ వచ్చేటప్పుడు కూడా దీని మీద డిస్కషన్స్ జరిగినప్పుడు క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఇంకెవరో కాదు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి 2 సెంటర్స్ వర్క్ చేసుకోవడం అనేది చెప్పేశారు. ఆ తర్వాత ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి, ఇట్లాంటివి అసలు ఆ ప్రశ్న ఉత్పన్నం కాకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయం అది. దాని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి రాకూడదు, వచ్చింది. మీరు ఎందాక చెప్పినది కూడా అదే, గుమ్మనూరు జయరాం గారు కూడా ఇంకా వాళ్ళు మైండ్ సెట్ నాకు ఇవి కొత్త కాదన్నాడు ఆయన. అవును, అంటే మరి లాస్ట్ 5 years చేసి ఉన్నారు కదా, చాలా చేశారు. ఇంకా ట్రాన్స్ నుంచి బయట ట్రాన్స్ నుంచి బయటపట్టలేదు. అంటే చాలామంది, నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే 2014లో ఒక ఆయన అలాగే కాంగ్రెస్ నుంచి మన పార్టీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఎంపీ అయ్యాడు ఆయన. వాళ్ళ పుట్టుకతోటి వాళ్ళ తండ్రి వాళ్ళ తాతలు అందరూ కాంగ్రెస్ పార్టీలో చాలా యోధుల కుటుంబం, మా పశ్చిమ గోదావరి. వచ్చి ఆయన ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఒక రోజున ఏదో పొలిట్ బ్యూరో పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరుగుతుంది, మధ్యలో ఆయన ఏదో బయటికి వెళ్ళడానికి లఘు సంఖ్య తీర్చుకోవడానికి ఏదో బయటికి వెళ్ళడానికి వెళ్ళాడు. ఈ లోపల ఆయన సెల్కి మెసేజ్ వచ్చేసింది, బయటికి ఎక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ మీటింగ్ జరుగుతుంటాయి. అంటే ఇక్కడ కంట్రోల్ పాయింట్ అట్లా ఉంటుంది. ఆయన బయట ఒక డైలాగ్ వేసాడు, చంద్రబాబు నాయుడు గారిని మెప్పించడం కంటే ఐఏఎస్ ఐపీఎస్కి చదువుకుని పాస్ అయిపోవడం ఈజీరా బాబు, ఇంత కష్టపడుతున్నాం అన్నాడు. అట్లాగా ఏంటంటే బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎమర్జ్ అవ్వడానికి, ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ సిస్టంలోనే వెళ్తుంది. నామినేటెడ్ పోస్టులు భర్తీ వ్యవహారం ఏంటండి? అది ఏంటి? ఇంకా ఒక 3వ దశ మిగిలిపోయింది. అది ఎప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన తర్వాత ఉంటుందా? అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ ఉంది సహజంగానే. అంటే చంద్రబాబు నాయుడు సంబంధం లేదనుకోండి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక షెడ్యూల్లోనే వెళ్ళారు. అంటే మధ్యలో ఏమైందంటే మొన్న కోఆపరేటివ్కి సంబంధించి పిఏసిఎస్లు కానీ, డీసీసీబీలు కానీ, ఆప్కాప్ కానీ, అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీలు కానీ, వీటి మీద కొంత ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇవన్నీ ఇచ్చుకుంటూ వస్తే కొంత, అంటే మొన్న నీటి సంఘాల ఎన్నికలు జరిగినాయి, గ్రామ స్థాయి నుంచి ప్రాజెక్టుల వరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 11,000 మంది కార్యకర్తలకి వివిధ హోదాల్లో పదవులు వచ్చినాయి. అట్లానే అంతకుముందు వేసిన నామినేటెడ్ పోస్టులు ఒక 56 కార్పొరేషన్లు భర్తీ చేశారు, వాటిలో డైరెక్టర్లు వేశారు. ఇదంతా ఇప్పుడు ఈ మార్కెట్ కమిటీలు, దేవాలయాల పాలక మండళ్ళు, ఈ సహకార సంఘాలు, ఇవన్నీ భర్తీ అయితే ఇంకొక 20-30 వేల మంది ఎక్కడికక్కడ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇంపార్టెంట్ పదవులన్నీ భర్తీ అవుతాయి. అప్పటికీ ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగింది, లేకపోతే ఎవరైనా పదవులు పొందలేకపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని అకామిడేట్ చేయడం కోసం కొన్ని కార్పొరేషన్స్ అట్టే పెట్టారు. ఈ లోపల మాకు ఇదిగో ఇప్పుడు ఫిబ్రవరి నుంచి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మేలో మహానాడు, మే 27 అంటే లోకేష్ గారు కొంత డెమోక్రటిక్గా వెళ్తున్నారు. 3 దఫాలు పదవులు ఒకే పదవి నిర్వహించిన వాళ్ళు గ్యాప్ తీసుకోవటం, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దీని పోస్టులోకి వెళ్ళటం జరగాలి అని ఖచ్చితంగా టైం అండ్ అగైన్ ఆయన చెబుతా వస్తున్నారు. ఇది నాకు అయినా సరే రామ్మోహన్ నాయుడికైనా వర్తిస్తుందని కూడా చెప్తున్నారు మొహమాట పట్ల. ఖచ్చితంగా బట్ అంతే స్వేచ్ఛాస్ఫూర్తితో ఈ అంతర్గత ఎన్నికల ప్రక్రియ నడుస్తుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరుగుతుంది. మీ అగ్రనాయకత్వం ఎలా చేస్తుందా మిగిలిన సామాజిక వర్గాలందరికీ కూడా? ఇప్పుడు లోకేష్ గారు ఏదైనా డిజైన్ చేసినప్పుడు దానికి ఆయన కూడా ఒక విజనరీ లీడర్. 2009లో ఆయన నగదు బదిలీ పథకం గురించి చెప్పినప్పుడు చాలామంది చాలా రకాలు మాట్లాడారు. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు చేస్తున్నది ఏంటి, ఆ ప్రభుత్వ స్కీముల నుంచి వచ్చి అన్నీ కూడా క్యాష్ ట్రాన్స్ఫరెన్స్, నగదు బదిలీలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన ఇచ్చిన సజెషన్ చాలా వ్యాలిడ్ సజెషన్. ఎందుకంటే పార్టీలో ఒకే పదవిలో సంవత్సరాల తరబడి ఒక వ్యక్తి ఉండిపోవడం వల్ల ఒక మొనాటనీ వచ్చేస్తుంది, ఒక కొత్తదనం. ఇప్పుడు ఒక మనిషి ఒక 3 సార్లు ఇప్పుడు ఒక పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు ఉంటారు, 2 సంవత్సరాలు వాళ్ళ పదవి కాలం.
అతను ఓ 2-3 టైమ్స్ ఒక 6 ఏళ్ళు చేసిన తర్వాత అతన్ని రాష్ట్ర కమిటీలోకి పంపించండి. రాష్ట్రంలో బాగా పనిచేసాడు అనుకోండి, ఆయన జాతీయ కమిటీలోకో పొలిట్ బ్యూరోలోకి తీసుకోండి. అట్లా గ్రామ స్థాయి నుంచి బాగా పనిచేసే నాయకులను మండల స్థాయికి పంపడం, మండల స్థాయిలో పనిచేసే వాళ్ళని నియోజకవర్గ స్థాయికి, నియోజకవర్గ స్థాయిలో సక్సెస్ అయిన వాళ్ళు జిల్లా స్థాయికి, ఇట్లా చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఒక లీడర్కి ప్రమోషన్ వస్తుందనే ఫీలింగు ఉంటుంది. ఒకే మనిషి ఒక గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఒక 10-20 ఏళ్ళు ఉండిపోయాడు అనుకోండి, అతనిలో ఇన్నోవేషన్స్ ఉండవు. పార్టీ పటిష్టత కోసం ఏం చేయాలనేది ఇంకా అది ఉండదు, రొటీన్ అయిపోద్ది అతను కూడా. అది లోకేష్ గారు చెప్పింది, బాగా పనిచేసే వాళ్ళని ప్రోత్సహించి మార్చుకుంటూ అంటే ఆయన ఆలోచన ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే ఆయనే క్లియర్గా చెప్తున్నారు, ఆయన 3 సార్లు ఇప్పటికీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈసారి నేను ఆ బాధ్యతలు తీసుకొని నేను అవి వేరే వాళ్ళకి అప్పచెప్తానని చెప్పబోతున్నారు. ఆయన ఏం చేపట్టబోతున్నారు? వర్కింగ్ ప్రెసిడెంటా? అది చెప్తున్నాను కదా సార్, పార్టీ నాయకత్వం డిసైడ్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో లేకపోతే పార్టీ పొలిట్ బ్యూరో స్థాయిలో కొంతమంది ముఖ్య నాయకులు ఆలోచించి ఆయనకి ఏం బాధ్యతలు, ఆయన కూడా అదే చెప్పారు, అధినాయకుడు నాకు ఏ బాధ్యత అప్పచెప్పనా నేను దాన్ని చేస్తాను. మీకు వెనకటికి ఒక సేయింగ్ ఉండేది కాంగ్రెస్ పార్టీలో, నిత్య అసమ్మతివాది రాజశేఖర రెడ్డి గారు. సరే, సంభవం ఆయన 30 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. మీకు కూడా నిత్య అసమ్మతివాది ఒక ఆయన ఉన్నాడు, యనమల రామకృష్ణుడు గారు అని. ఆయన రాసిన లెటర్ చాలా వివాదం సృష్టించింది. అందరినీ పేరు చివరిలో ఆ కులం పేరు తగిలించి మరీ రాశారు. ఆయన కుటుంబంలో అందరూ లబ్ధి పొందారు. ఆయన కూతురు, ఆయన వియంకుడు, ఆయన కొడుకు, ఎవరు ఆయన ఒక్కరికి ఇప్పుడు పదవి ఇవ్వలేదని దుగ్ధతోటి ఉక్రోషంతో ఆ లెటర్ రాసి పార్టీని బదనాం చేయడం ఎంతవరకు కరెక్ట్? అది ఆ లెటర్ చూసినప్పుడు నేను కూడా షాక్ అయ్యా. అంటే ఆయన అంటే మాకు, నేను కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కార్యకర్తని, ఒక సీజన్ పాలిటీషియన్, వెల్ లెర్న్డ్ మ్యాన్. ఆయన ఆయన గురించి ఎవరు తెలిసిన ఒక థింక్ ట్యాంకు లేకపోతే ఒక తెలుగుదేశం పార్టీ ఒక మేధా సంపత్తి లాంటి వ్యక్తి అనేది మేమందరం ఫీల్ అవుతాం. ఆ లెటర్ చదివినప్పుడు నేను నా చాలా సన్నిహిత మిత్రులతో అడిగిన మొదటి సందేహం ఏంటంటే, ఈ లెటర్ ఆయన కాలం నుంచే జాలువారిందా అని. ఎవరన్నా రాస్తే ఆయన సంతకం పెట్టారా అనే డౌట్ కూడా వచ్చింది. నేను కొంతమంది మిత్రులు అంటే ఆయనతోటి చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు, భలేవాడివయ్యా బాబు, ఆయన ఎవరిదైనా రాస్తే ఆయన సంతకం పెట్టేసి మనిషి కాదు కదా, ఆయన రాస్తేనే వస్తుంది అనేది చాలామంది కన్ఫర్మ్ చేశారు. నేను కూడా చాలా బాధపడ్డా, ఎందుకంటే మనం ఒక విజనరీ లీడర్గా లేకపోతే చంద్రబాబు గారు తనతో సమానంగా ఆయన చూసుకున్నారు. మేము కూడా కార్యకర్తలం కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారితో సమానంగానే నాయకుడిగా గౌరవం ఇచ్చారు. మేమంతా భావిస్తాం, మేమంతా గౌరవిస్తాం ఆయన. కానీ ఆ సందర్భంలో నేను కూడా ఆయన ఏదైతే సామాజిక వర్గాన్ని ఎత్తి చూపించారో అదే సామాజిక వర్గానికి చెందిన మనిషిని. చాలా బాధపడ్డాం మానసికంగా కూడా. ఈయన నుంచి ఎప్పుడు ఆ కోణాన్ని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బీసీలకు ఏం తక్కువ చేశారండి చంద్రబాబు గారు? నేను అడుగుతున్నా, చెప్పండి, ఏం తక్కువ చేశారు సార్? చెప్పేవారు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ సార్, బీసీల పార్టీ, బీసీల పార్టీ, కాపులకి బీసీలకి సమానంగా ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు ఆయన. అవును. మరి బీసీలకు తగ్గిన ప్రాధాన్యత ఏంటి? ఆయన రాసి పంపకపోతే ఆ లెటర్లు వచ్చే వాళ్ళ సోదరుని రాసి పంపించేస్తారా? అదే చాలా బాధపడ్డాం మేము అందరం కూడా. కానీ సోమిరెడ్డి బాధపడాలి అలాగండి ఆ లెక్కన. మరి ఆయనే ఇట్లా లెటర్స్ రాయలేదే? అదే సార్ చెప్తున్నాను కదా, ఒక్కొక్క నాయకుల ఆలోచనలు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు లోకేష్ గారు ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారంటే, ఇలా సాచురేషన్కి చేరుకున్న వాళ్ళందరూ కూడా అడ్వైజరీ రోల్లోకి రండి అని ఒక హంబుల్ అప్పీల్ చేశాడు. ఖచ్చితంగా అండి, లోకేష్ గారు చాలా బ్రాడ్ స్పెక్ట్రంలో ఆలోచన చేసి హంబుల్ అప్పీల్ చేశారు. చేసినప్పుడు వీళ్ళు కూడా హుందాగా రియాక్ట్ అవ్వాలి కదా. లోకేష్ గారు ఎప్పుడూ ఒక మంచి మాట కూడా చెప్తుంటారు, అంటే నేను ఆ 2 కోవలకి చెందిన మనిషిని కాదు, జూనియర్లు సీనియర్లను గౌరవించాలి, సీనియర్లు జూనియర్లను ప్రోత్సహించాలి. చాలా సందర్భాల్లో అంటే మీటింగ్స్లో, పార్టీ ఇంటర్నల్ డిస్కషన్స్లో ఆయన వాడే వర్డ్ చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది నాకు. అంటే నేను జూనియర్ని సీనియర్ని కాదు, నేను మధ్యలో ఉన్నాను, కానీ అనిపిస్తుంటుంది. జూనియర్లు సీనియర్లను గౌరవించాలి, సీనియర్లు జూనియర్లను ప్రోత్సహించాలి. ఎందుకంటే ఎక్కడా కూడా మన సీనియర్లను మనం ఎక్కడ చిన్నచూపు చూడకూడదు. వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి వాళ్ళు మీరు అన్నట్టుగా వాళ్ళని ఏదో ఒక అడ్వైజరీ బోర్డులో పెట్టాలి క్లియర్గా. అంటే వాళ్ళు ఇవాళ పార్టీ ఇక్కడ దాకా వచ్చిందంటే వాళ్ళ సేవల్ని మనం విస్మరించాలి. ఖచ్చితంగా సార్, ఎవరు కూడా విస్మరించలేరు. ప్రతి ఒక్కళ్ళు ఆ పునాది రాళ్ళు వేసిన వాళ్ళే. అంతే. సో ఇంత కాంక్రీట్ స్ట్రక్చర్ రెడీ అయిన తర్వాత రాళ్ళు వేశారు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఒక అశోక్ గజపతిరాజు గారు అవనివ్వండి, ఎర్రవ నాయుడు గారు అవనివ్వండి, యనమల రామకృష్ణ గారు అవనివ్వండి,
కే కృష్ణమూర్తి గారు అవనివ్వండి, ఇలా చాలామంది నాయకులు, లాల్జాన్ బాషా గారు, ఇట్లా వీళ్ళంతా కూడా ఈ పార్టీని బతికించడం కోసం వీళ్ళంతా వాళ్ళ స్థాయిలో వాళ్ళు కష్టపడ్డ వాళ్ళే. వాళ్ళందరినీ గౌరవించాలని చెప్తారు లోకేష్ గారు ఎప్పుడు కూడా వాళ్ళ విషయాల్లో ఎక్కడా కూడా తగ్గరు చాలా సందర్భాల్లో. కానీ వాళ్ళకు కూడా అదే చెప్తుంటాం, వాళ్ళకు కూడా నెక్స్ట్ జనరేషన్స్ని తయారు చేయాలి, పార్టీ నిర్మాణంలో జూనియర్లను అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనే పెద్ద మనసు వాళ్ళకు కూడా ఉండాలి. అదే ఆయన సజెషన్. ఫైనల్గా చెప్పండి, నాగబాబు గారిని ఎప్పుడు క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు? అది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్న ఆల్రెడీ విషయం సార్. లెటర్ కూడా ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పారు. చెప్పడం కాదు, ఇన్ రిటర్న్. అదే ఇన్ రిటర్న్ ఇచ్చారు. ఎప్పుడు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికప్పుడు యాక్చువల్గా నాగబాబు గారిని కూడా రాజ్యసభకు పంపించాలని ప్రతిపాదన జరిగింది. అయితే వచ్చిన లిమిటెడ్ పదవులు కాబట్టి అక్కడే అకామిడేట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇంకో క్యాబినెట్ ఉంది, ఖాళీ ఉంది. ఇప్పుడు ఇదిగోండి సార్, మార్చిలో ఎమ్మెల్సీలు కూడా 5 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత తీసుకోవచ్చు బహుశా మంత్రివర్గంలోకి. అంతే. విజయసాయిరెడ్డి గారు ఖాళీ చేసిన స్థానానికి మీరు పోటీ పడుతున్నారా, జనసేన పోటీ పడుతుందా, బీజేపీ పోటీ పడుతుందా? విజయసాయిరెడ్డి గారే సమాధానం చెప్పారు, కూటమికి లబ్ధి జరగబోతుందని. ఆ కూటమిలో ఏ పార్టీకి అనేది చూడాలి. మరి అది ఆయన ఏమన్నా టీడీపీలోకి వచ్చే ఆలోచన ఉందా? నాకేమీ చంద్రబాబు గారితో నాకు శత్రుత్వం ఏం లేదు, పార్టీ పరంగా విధానపరంగా ఏవో తేడాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఆయనకి నాకు తగాదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి మిత్రులు అన్నారు. ఇదేమన్నా ఇండికేషన్? రాజకీయ భవిష్యత్తు కూడా అని చెప్పాడు కదా సార్, వ్యవసాయం చేసుకుంటాను. నేను లోటస్ పాండ్కి వెళ్ళి వ్యవసాయం చేసుకుని వచ్చారు కదా. అంటే అవన్నీ చేసిన పాపాలు కడుక్కోవడానికి, అంటే ఇది అన్ని రికార్డు ఆఫ్ ది రికార్డ్ ఏదైనా పర్వాలేదు. కానీ అంటే షర్మిల గారిని ఆయన ఏదో, అంటే వీళ్ళు షర్మిల గారికి జగన్ గారికి జరుగుతున్న ఒక వార్లో ఆయన షర్మిల గారి మీద కొన్ని విమర్శలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విమర్శలకి ఈవిడ కూడా కౌంటర్ ఇచ్చింది. దానికి ఇప్పుడు ఆయన వెళ్ళేదో సమాధానం చెప్పుకున్నాడని మనం మీడియాలోనే చూస్తాం. తారక రత్న గారి భార్య అలేఖ్యారెడ్డి గారిని వెంబడ పెట్టుకొని వెళ్ళారు. అంటే సాయిరెడ్డి గారి బంధువే కదా అలేఖ్యారెడ్డి గారు, తోడల్లుడు కూతురు. సో అందువల్ల వెళ్ళి అమ్మ తప్పైపోయింది, మనసులో పెట్టుకోమాక అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారట ఆయనకి, మీరు పార్టీని విడిచిపెట్టాలి మాకండి, మనం ఇద్దరం కలిసి హిమాలయాల్లో. అంటే ఆ కథనం నాకు బాగా నెరేషన్ బాగా నచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే జెరూసలేం వెళ్తారు కానీ హిమాలయాలు ఎందుకు వెళ్తారు? అక్కడ లాజిక్ మిస్ అయ్యారేమో ఆ వార్త రాసిన ప్రత్యేక ప్రతినిధి అని అనిపించింది. మీకేమనిపిస్తుంది? అంతేలేండి, అంతే కరెక్టే. కానీ అంటే నేనైతే ఇంకా విజయసాయిరెడ్డి గారు క్రియాశీల రాజకీయాల్లోకి వస్తాడని అనుకోవట్లేదు. చూడాలంటే ఆయనకుండే ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి. ఎందుకంటే నాకు చాలా ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఆయనకున్నది ఒక్కగానొక్క కుమార్తె, ఆమె చాలా పెద్ద పారిశ్రామిక కుటుంబంలోకి వెళ్ళింది. ఆ కుటుంబం కూడా ఇప్పుడు ఈ రాజకీయపరమైన కార్యక్రమాల కారణంగా ఇబ్బందులు గురవుతుంది, ట్రబుల్స్లో ల్యాండ్ అయింది. వాళ్ళందరూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. కుమార్తె కుటుంబం ఇబ్బందులు పడటం కంటే ఇప్పుడు ఈ రాజకీయాల్లో కొత్తగా ఆయన కూడా అన్నీ చూసేసాడు. ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైసీపీలో చాలా చిన్న ఆడిటర్ నుంచి చాలా పెద్ద స్థాయి వరకు ఢిల్లీలో చక్రం తిప్పి జగన్మోహన్ రెడ్డి తరపున లాబింగ్ చేసి, అందుకు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఆయన A1 అయితే ఈయన A2 స్థాయికి చాలా ఎదిగిపోయాడు, చాలా అయిపోయినాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుమార్తె శ్రేయస్సు దృష్ట్యానో వాళ్ళ కుటుంబం శ్రేయస్సు దృష్ట్యానో ఇంక ఈయన వానప్రస్థాశ్రమం స్వీకరించి మీరు నమ్ముతున్నారు కార్యక్రమంలో ఉన్నారు అని నమ్ముతున్నారా? గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? అంటే రాజకీయాలు ఏదైనా జరగచ్చు. మర్రి అన్నారెడ్డి గారిని చూసాం, గవర్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి వస్తారని ఎవరైనా అనుకుంటామా? జనరల్గా అలాగా గవర్నర్ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉపరాష్ట్రపతి లేకపోతే రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోవడం జరుగుతుంటుంది. అట్లా రేర్గా ఏమో అలాగే ఏదైనా జరిగితే జరగచ్చు, మనం కాదని అనలేం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆయన ఎదురైతే ఎదలేడు. ఒక 6 నెలలకి తెలుగుదేశంలోకి రావచ్చా? తెలుగుదేశంలోకి రారు, వచ్చినా తీసుకోరు. ఆ విషయంలో చాలా క్లారిటీ ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా బోల్డ్గా చెప్పారు బోల్డ్ల సతీష్ గారు. ఏంటంటే పార్టీలో అంతర్గతంగా ఎదురవుతున్న సమస్యలను అధిగమించే క్రమంలో బోల్డని సవాళ్ళు ఎదురవుతున్నాయి. వాటిని ఎలా అడ్రస్ చేయాలో చంద్రబాబు గారికి తెలుసు. పార్టీ నాయకత్వం ఆయన దిశానిర్దేశం ప్రకారమే నడుస్తుంది. ఇక్కడ ఏదో నెంబర్ 1లు నెంబర్ 2లు అనే లెక్కలేం లేవు. ఆయన చెప్పిన అధినేత ఏం చెప్పారో దాని ప్రకారమే పోతామని. కేసుల విషయంలో మాత్రం గాంధీ మార్గం ఫాలో అవుతున్నారు. కక్ష సాధింపులు ఉండవంటున్నారు. ఇక్కడ కక్ష సాధింపు వాళ్ళ కార్యకర్తలు కోరుకోవట్లా, జనాలు కోరుకోవట్లా. యాజ్ పర్ లా వెళ్ళాలి కదా. మరి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఇప్పుడు అదే స్థాయిలో యథేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతుంటే సహజంగానే జనంలో కొంత ఆవేశం వస్తుంది. కాబట్టి ఇవి క్వశ్చన్ చేసే తత్వం బయలుదేరింది. అలాగే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో వస్తున్న కథనాలకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. అది వాళ్ళ అభిప్రాయాలుగానే చూడాలి,
వాళ్ళ ఎజెండా సెట్టింగ్గా చూడాల్సిన అవసరం లేదని. థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ గారు. థ్యాంక్ యూ సార్.